హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదేంటో మీకు అర్థమయ్యింది అనుకుంటా. మామిడి తోట. ఈ సంవత్సరం ఇంకా టైం కూడా అయిపోతుంది. మామిడికాయ సీజను. ఇది మా వాళ్ళదే మామిడి తోట. కాయలు కోస్తున్నారనమాట. ఇవి ప్రతి సంవత్సరం మాకు పంపిస్తారు. చాలా తియ్యగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మామిడికాయలు. అసలు ఈ మామిడికాయలు మనుషుల్ని ఎంత టెంప్ట్ చేస్తాయి అంటే, మా అమ్మమ్మకి 90 ఏళ్ళు, కానీ ఎప్పుడు కూడా ఈ మామిడికాయల సీజన్ వచ్చింది అంటే మటుకు మామిడికాయ తినాల్సిందే. షుగర్ ఉంటుంది, అయినా మామిడికాయ తినాల్సిందే. అది షుగర్ ఎంతన్నా ఉండని అని అనవసరం, మామిడికాయ తినాల్సిందే. మిగతాది ఏదైనా సరే ఆ మనుషుల్ని అంత టెంప్టింగ్ చేస్తుంది. ఇక ఆవకాయ పచ్చడికి వచ్చేసరికి ఈ ఎండాకాలంలో ఏం కూరలు తినబుద్ధి కాదు. ఆ మామిడికాయ పచ్చడి పప్పు వేసుకొని తింటే ఇంకా ఇక ఏం కావాలి ఈ జన్మకి అన్నంత అమృతంలాగా ఉంటుంది. అది ఈ మామిడికాయ పచ్చడి, మామిడికాయలు ఇవి ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తాయి. చూడండి మామిడికాయలు కోస్తున్నారనమాట తోటలో. మామిడికాయ పచ్చడి కానీ మామిడికాయలు కానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే మాకు ఇష్టం లేదని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత అమృతం అన్నమాట. దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. తింటే సగ్గడ్డలు వస్తే దాంతో ఒక బాధ. కానీ సగ్గడ్డలనైనా ఓర్చుకోవడం అవుతుంది, కానీ మామిడికాయలు తినకుండా ఉండటం మటుకు అవ్వదు. అది అదే ఆ మామిడికాయ టేస్ట్ అలా ఉంటుంది. పచ్చడే కానీ తినే పండే కానీ ఇక ఎన్ని పళ్ళు ఉన్నా కూడా మార్కెట్లో ఈ మామిడికాయ తర్వాతే, మామిడికాయే రారాజు.